విశ్రాంతి కలుగు చేస్తాను, మీ ప్రాణములకు విశ్రాంతిని కలుగు చేస్తాను, నెమ్మది ఇస్తాను అని చెబుతున్నాను. చాలా మంది చూడండి, పెద్ద అంటే సినిమా వాళ్ళు ఉంటారు, సినిమా యాక్టర్ కానీ లేకపోతే ఇంకా రాజకీయ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏం తక్కువండి, డబ్బే తక్కువ. అలాంటి వాళ్ళు చూడండి, విశ్రాంతి లేక ఏమైపోతున్నారు, మందు తాగి ఊరు పెట్టుకొని ఇలా ఆత్మహత్య చేసుకొని సరిపోతున్నారు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఆ విశ్రాంతిని నేను మీకు ఇస్తాను అని చెబుతున్నారు. ఇదిగో నువ్వు బాధపడవలసిన పని లేదు, నువ్వు చింతపడాల్సిన పని లేదు. పిలిపిలకు 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడూ చెబుతును, మరలా చెబుతును, మీరు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి. ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడు. నువ్వు దేని గురించి కూడా చింతపడద్దు, దిగులు పడద్దు. నీ ప్రతి ఒక్క విషయం కూడా ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు నాకు తెలియజేయు. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన జ్ఞానం యేసుక్రీస్తు ప్రభువారన్న మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. 19లో ఏమని చెప్తారంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం కూడా ఆయన ఏం చేస్తారు, తీరుస్తారు. 33:3 ఏం చెప్తారంటే, నాకు మొరపెట్టుము, నేను మీకు జవాబిస్తాను, మీకు ఉత్తరం ఇస్తాను, మీకు తెలియని సంగతులు, గూఢమైన సంగతులు నేను మీకు తెలియజేస్తాను. ఒకటేనండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇదిగో నేను నాకు మీరు అంటే ఎవరికంటే దేవునికి చెప్పుకున్నప్పుడు కుమారుని ద్వారా ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు. ఇక్కడ ఏమని చెబుతున్నారు అంటే, నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అని చెప్తున్నారు. ప్రాణాలకు ఏం కావాలి అంటే విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి. ఎలాంటి సమస్య అయినా ఏదైనా ప్రతి ఒక్కటే మనం దేవునికి చెప్పుకున్నప్పుడు కుమారుని ద్వారా మన ప్రతి అవసరం తీరుస్తాం. ఎంతో మందిని స్వస్థపరిచారండి. ఇప్పుడు ఉన్నప్పుడు కుంటి వారిని స్వస్థపరిచారు, గుడ్డి వారిని చూపించారు, మరి పక్షవాయువు గల వారిని, భయంకరమైన వ్యాధుల్ని ఆయన ఏం చేశారు, స్వస్థపరిచారు. ఆయన నేను చెబుతున్న విషయం ఏంటంటే, అంటే ఆయన చెబుతున్న విషయం, ఇదిగో నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు ఆయన ఏం చేస్తాడు, మన ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాడు. అయితే ఆయన పట్ల మనం కలిగి ఉండవలసిన ఒకటేనండి, విశ్వాసం ఉంచి ప్రభువా సమస్య ఇది అని ఆయనకి చెప్పుకున్నప్పుడు తెలియజేసుకోవాలి. తెలియజేసినప్పుడు ఆయన మన ప్రతి అవసరం కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తీరుస్తారు. ఎందుకని కుమారుని ద్వారా అంటే, కుమారుని అంటే ఇష్టం. ఇప్పుడు దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు అని అంటే, దేవునికి మనకే మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరికైనా అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, నాయకులు వాడు ఏం చేస్తారు, వెంటనే ఒక ఇల్లు కావాలనుకోండి, ఇల్లు కావాలంటే తీసుకెళ్ళి కట్టుకో అంటారండి. అన్నం వీళ్ళెవరు ఏంటి, మన పార్టీ ఇది అలాగా అడుగుతారు. అవన్నీ అడిగిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు, ఓహో మన పార్టీ అని అంటే అప్పుడు ఏం చేస్తారు, ఇస్తారనమాట. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని ముందు అడుగుతారు, ప్రతి ఒక్కటి అడుగుతారు. అడిగిన తర్వాత ఇదిగో వీళ్ళెవరో ఆ పిల్లలు అని ఆయన చెప్పిన అప్పుడు తండ్రి అయిన దేవుడు నా అవసరం తీరుస్తాడు. కానీ ఆయన విడిచిపెట్టే ఆయన కాదు. ఆయన ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నేను మిమ్మల్ని విడువను ఎడబాయను, మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను అని చెప్తున్నారు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరోనండి, ప్రభు నా సమస్య ఇది అని ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన ప్రతి అవసరం కూడా మన అవసరం తీరుస్తారు. ఇలా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. భయంకరమైన వ్యాధులు ఎన్నో వచ్చినాయి. పిల్లల విషయాల్లో అయితే ఇక ఎన్నో హాస్పిటల్కి సత్తుపల్లి ఏంటి, తిరువురు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈయనకు పుట్టే లేదు, అవకాశం లేదన్న. వెంటనే వచ్చేసి అట్ట బండి లాభలు పెట్టేసి ఎమ్మడే వచ్చేసి కన్నీటితో ప్రభా నాకు పుట్టరండి ప్రభా అని ప్రార్థన చేశాడు. దేవుడు బహుమానం ఇచ్చాడు. ఆయనకు సాధ్యం కాదంటే ఏది లేదండి, సమస్తం ఆయనకు సాధ్యమండి. అలాగే ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు, కుమార్తెనే స్వస్థపరుస్తారు. ఎందుకన్నా మనం
ఆయన నమ్ముకున్నప్పుడు, ఆయనలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మనలను స్వస్థపరుస్తారు. నేను మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన ఆయన మనల్ని విడిచిపెడతారండి, విడిచిపెడతారు. నేను ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన భయభక్తులు గారు పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాబట్టి క్రీస్తుని కూడా నడుచుకున్నాడు, ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుతాడు. మరి ఈ విధంగా పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తాను.